మనకి గలీజు వెధవలకేం తక్కువే ఉండదు. ప్రతి చోట ఉంటారు. మన చుట్టూ ఉంటారు. మన ఆఫీస్‌లో ఉంటారు. మన ఇళ్లల్లో ఉంటారు. ఎక్కడైనా ఉంటారండి. ఈ గలీజు వెధవలకి దేన్ని ట్రోల్ చేయాలి, ట్రోల్ చేయకూడదు అనే ఇంగిత జ్ఞానం వీళ్ళ నరాల్లో తల్లిదండ్రులు గనక కాస్త కూస్త సంస్కారం నేర్పేటిస్తే ముందు వాళ్ళకు ఉండాలి కదా! వీళ్ళకి నేర్పడానికి. దేని విషయంలో అంటే ఇప్పుడు ఈ పెహల్గాంలో చనిపోయినటువంటి మృతుల కుటుంబ సభ్యుల మీద ఇప్పుడు ఆర్మీ జవాన్ కాదు సరే ఎవరైతే ఏమైంది తన భర్తను కోల్పోయి విలపిస్తున్న మహిళ ఈ దేశంలో ఏది చెప్పాలి చెప్పకూడదు అని తెలిసి విచక్షణతో అంత కోపంలో కూడా బ్యాలెన్స్డ్గా మాట్లాడుతుంటే ఇలా కొడుకులు కింద ఈ పిల్లల్ని కూడా ఏదైనా చేస్తే అప్పుడు ఈ డాష్ గాళ్ళకి ఇంకా సపోర్ట్ చేసేది అసలు ఇదే మర్డర్ చేయించిందేమో అన్నట్టు నీచంగా మాట్లాడుతున్న వెధవలకి ఏమని చెప్పాలి మనము. అందుకంటే ప్రతి చోట ఉంటారు ఇట్లాంటి ఈ వెకిలి బతుకులకి అవతల వాడిని ఎగతాళి చేసి బతకటం అన్నమాట. వీడు పని మానేసి మరీ పక్కనోడిని గెలుకుతూ ఉంటాడు. ఏదో ఎవడో ఎక్కడో ఏదో మాట్లాడితే వాడి మీద ఇప్పుడు నేను చెప్తున్నా కదా, సోషల్ మీడియాలో అభిప్రాయాల ప్రకటన కానీ ఈ వీడియో మేకింగ్ కానీ ఇదంతా మన టైంపాస్, జస్ట్ టైంపాస్. అసలు నిన్ను కామెంట్ ఎవడు పెట్టమన్నాడు? నీ అభిప్రాయం ఎవడడిగాడు? ఇది నా అభిప్రాయ ప్రకటన. నువ్వు ఎవడివి నా ప్లాట్ఫామ్ మీదకి వచ్చి పెట్టడానికి? ఆ లేడీస్ ఆ మహిళలు తమ భర్తలు లేదంటే తమ బిడ్డలు కోల్పోయి బాధలో ఉండి ఏదో చెప్తే దాన్ని ఆ వీడియోని ట్రోల్ చేస్తారా? మీరు అసలు మనుషులు అనకూడదు. ఎందుకంటే మనిషి మాత్రమే చేయగలడు ఇలాంటి చండాల పనులన్నీ. ఒకడు ఏదైనా ఒక ఉన్నత స్థానానికి ఎదుగుతున్నాడంటే వాడిని ఎగతాళి చేస్తారు, కింద పడ్డాడు అంటే ఎగతాళి చేస్తారు, ఏదైనా ట్రై చేస్తున్నాడు అంటే ఎగతాళి చేస్తారు, భర్తను కోల్పోయిన మహిళ బాధపడుతుంటే ట్రోల్ చేస్తారు. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలంటే క్యాస్ట్రికేషన్ అని ఒకటి ఉంటుంది. ఆ పద్ధతిలో చేసి నడి రోడ్డు మీద నడిపించాలి, పెరడ్ చేయించాలి, పట్టుకొని ఏరేరి ఎక్కడెక్కడో. ఇప్పుడు ఉగ్రవాదులు అంటే ఏం చేశారు? వీళ్ళ ప్రాణాలను తీశారు. వీళ్ళు బతుకున్న వాళ్ళ మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తుంటారు. ఒకడు ఏదైనా సినిమా తీశాడంటే దాన్ని నువ్వు విమర్శించి ట్రోల్ చేస్తాడట. ట్రోల్ చేసి వీడు నవ్వుతే ఇంకొకటి 10 మంది చుట్టూ చేరి పళ్ళు బయట పెట్టి మరి పళ్ళు ఇకిలిచ్చి నవ్వుతారట. ఈ పళ్ళు బయట పెట్టి ఇకిలిచ్చే ప్రతి నా కొడుకు చెప్తున్నా కదా, వాడు అద్దం ముందు నిలబడి ఇకిలిచ్చమన్నాడు. తెలుసు వాడు ఎంత వికృతంగా రాక్షసంగా ఉంటుంది. ఈ ట్రోలర్స్ అందరిది ఇదే అన్నమాట. పైగా దీనికి ఒక వృత్తి. వీళ్ళకి మనశ్శాంతి అనేది జీవితంలో భగవంతుడు ఇవ్వడు. ఇంకొకరిని చూసి నవ్వటం, ఇంకొకటి బాధను చూసి నవ్వటం అంటే ఎంత పైశాచిక ప్రవృత్తి అది. మనిషికి మాత్రమే ఉంటుంది పైశాచిక ప్రవృత్తి. ఏ కుక్కలకి ఏ జంతువులకి ఉండదు. ఇంకో జంతువులతో పోల్చడానికి ఏ జంతువు ఇంకొకరిని ట్రోల్ చేయదు, వేటాడుతుందేమో అంతే, అంతవరకే. లేకపోతే అది అమాయకులు ఏదో హాయిగా ఉందామని ఎక్కడికో వెళ్ళి వాళ్ళ ప్రాణాలు పోయి వాళ్ళు ఏడుస్తుంటే దాని మీద ట్రోలింగ్. ఏం చేయాలి? ట్రోల్ అనే పదము వాళ్ళ నోటి నుంచి వస్తే తోలు తీసి ఆరేయాలండి. అప్పుడు కానీ బుద్ధి రాదు. కనీసము రోజు పైనుంచి తిండి తింటున్నాం, కింద నుంచి వెళ్తుందని కాదు. పని మానేసి మరీ ట్రోల్ చేస్తున్నారంటే ఏమనాలి? అది మీ పని అది. ఎవరో బాధపడుతుంటే దాన్ని ట్రోల్ చేయడం మీ పనే. ఎప్పుడన్నా ఆనందంగా ఉన్నా సహించలేరు మీరు, ఎవడన్నా బాధపడుతున్నా సహించలేరు. మీది ఒక జాతి, ప్రత్యేకమైన జాతి ఈ మధ్య పుట్టుకొచ్చిందా అనిపిస్తుంది అన్నమాట. ఇవన్నీ చూసినప్పుడు నీచమైన బతుకు. ఒక రాజకీయపరమైన విమర్శ చేయి ఇంకొకటి మీద, ట్రోల్ చేసేది ఏంటరా? మీ బతుకులు ఏంటి? ఇదివరకు ట్రైన్ బోగీల్లో టాయిలెట్స్ మీద బొమ్మలేసి ఆనందపడేవాళ్ళు. ఆ జాతిని ఇంకొకరిని చూసి నవ్వుతున్నావంటే నీ జాతి అదే. అంతకు మించి ఇక చెప్పేదేం లేదు. వీళ్ళకి సైబర్ చట్టాలు కాదు అసలు. ఈ ట్విట్టర్లు, ఫేస్బుక్లు, యూట్యూబ్లో, సోషల్ మీడియాలో కామెంట్ చేసే ప్రతివాడి ఫోన్ నెంబర్ కూడా దానికి అటాచ్ చేసుకుంటారు. ట్రోల్ చేసే వాళ్ళకి కూడా అటాచ్ చేసి ఉంటారు. అప్పుడు కాస్త భయం ఏర్పడుతుంది. అప్పుడైనా మానరు, భయం ఏర్పడుతుంది అన్నమాట. మనం వెంటనే ట్రేస్ అవుట్ అవుతాం కదా అని చెప్పి ముసుగేసుకొని తప్పుడు పేర్లతో ఏదో పెద్ద కామెంట్ చేసేసి సంకలు గుర్తుకుంటూ మమ్మల్ని ఎవడు పట్టుకోలేడు, మిమ్మల్ని ఖచ్చితంగా పట్టుకుంటాడు దేవుడు.
ఖచ్చితంగా పట్టుకుంటాడు. కాకపోతే అది ఎవరికి తెలియదు, వీడు ఈ పని చేసినందుకు ఈ శిక్ష పడింది అని. ఎంజాయ్ చేయండి రా.